కేరళలో 10 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. గాడ్స్ ఓన్ కంట్రీకి కొత్త సారథి ఎవరనే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఉద్దండుల మధ్య జరిగిన పోటీలో పినరయి విజయన్ సర్కార్పై పోరాడిన అనుభవం సతీశన్ కు కలిసి వచ్చింది. ఢిల్లీలో ఖర్గే రాహుల్ గాంధీ కసరత్తు, తిరువనంతపురంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశం వెరసి కేరళ సీఎంగా సతీశన్ ఎంపిక జరిగింది. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 10 రోజులుగా సాగుతున్న మల్లగుల్లాలు చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. కేసీ వేణుగోపాల్ సతీశన్ మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో చివరకు సతీశన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అయ్యి తుది నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో 61 ఏళ్ల వడెస్సేరి దామోదరన్ సతీశన్ను సీఎంగా ప్రకటించారు. ఎర్నాకులంకు చెందిన సతీశన్ రాజకీయాల్లోకి రాకముందు 10 ఏళ్లు కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్లో కార్యకర్తగా పనిచేశారు. 2001 నుంచి పరావూర్ నియోజకవర్గంలో వరుసగా 6 సార్లు విజయం సాధించారు. ఇటీవలి కాలంలో ప్రతిపక్ష నేతగా పినరయి విజయన్ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. 10 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించడంలో ఆయన వ్యూహాలు కీలకంగా పనిచేశాయి.